మీరు ఎమ్మెల్యే అయ్యారు, ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు సంవత్సరన్నర దగ్గరికి వస్తుంది. ఏమన్నా మీరు ఇచ్చిన హామీల మీద ఎట్లాంటి ప్రయత్నాలు చేశారు? కేంద్ర ప్రభుత్వంతో కానీ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ, కూటమిలో మీరు బీజేపీ పైన కూడా మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఇచ్చిన హామీల్లో మీరు మాట్లాడిన మాటల్లో ఎంతవరకు వాటి దిశగా మీ ప్రయత్నాలు ఉన్నాయి, అవి ఏ దశలో ఉన్నాయి? మేము మొదటగా మాట ఇచ్చింది సాగునీరు, తాగునీరు. సాగునీరు మాకు 3 ప్రాజెక్టులు ఉన్నాయి సార్. ఎచ్చెర్ల మండలంలో నారాయణపురం కుడికాలువ 10 సంవత్సరాల నుంచి నీరు రాలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం దానికి నీరు ఇచ్చాం ఫుల్ బెడ్జెడ్గా. ఎచ్చెర్ల మండలం థైలాండ్, మా ఎచ్చెర్ల నియోజకవర్గం మొత్తం థైలాండ్ ఏరియా. ఇప్పటి వరకు కాలువ తవ్విన తర్వాత రాని జాగాలో కూడా ఈ రోజు నీరు వచ్చి నీరు అదనంగా మిగిలిపోయి సముద్రంలో కలిసిపోతున్న పొజిషన్. మొత్తం ఎచ్చెర్ల మండలం అంతా అది సక్సెస్ఫుల్ గా నీరు ఇవ్వగలిగాం. రెండోది మడ్డు వలస ప్రాజెక్ట్. మడ్డు వలస ప్రాజెక్ట్ 30-40 సంవత్సరాల క్రితం పూర్తయిన ప్రాజెక్టు. ఫేజ్ 2 ఇప్పటి వరకు ప్రారంభించలే. గత ప్రభుత్వంలో కేవలం నామమాత్రంగా టెండర్ పిలిచి కాంట్రాక్టర్కి ఇచ్చి డబ్బులు ఇవ్వకుండా అట్లా వదిలేశారు. దానికి సుమారు 35 కోట్ల వరకు ఖర్చు ఉంది. అది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. నీరిస్తామని చెప్పాను, దానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. తప్పకుండా ఈ ప్రాజెక్ట్ చేసి పెడదామన్నారు. ఈ టైంలో తప్పకుండా ఆ ప్రాజెక్ట్ చేస్తాం. అది బుడువూరు పెద్ద చెరువు వరకు కూడా ఆ నీరు వస్తుంది. అక్కడ ఇంకా ల్యాండ్ ఎక్వైజేషన్ కంప్లీట్ అవ్వలేదు. ల్యాండ్ ఎక్వైజేషన్ ప్రొసీజర్ అయిపోతే అదొక ఎచ్చెర్లకే కాదు, పొందూరుకి 5,000 ఎకరాలు, ఎచ్చెర్లకి 7,000 ఎకరాలు, మొత్తం 12,000 ఎకరాలకి నీరు వస్తుంది. అలాగే తోటపల్లి ప్రాజెక్టు లాబేరు, రణస్థల మండలాలకి నీరు వస్తుంది. తోటపల్లి ప్రాజెక్ట్ ఏమైందంటే తోటపల్లి కుడికాలువ ద్వారా నీరు రావాలి. అది మాకు థైలాండ్కి నీరు రావాలి అంటే చాలా ఫోర్స్గా నీరు రావాల్సి ఉంది. అక్కడ ఉన్నటువంటి కాలువలను లైనప్ చేసి కాలువలన్నీ బాగు చేస్తే కానీ రాదు. దానికి సుమారు 350 కోట్ల వరకు అంచనా అవుతుందని మొన్న బడ్జెట్లో అంచనా పెట్టి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టారు. ఆ ప్రాజెక్టులు అవుతున్నాయి. మిగతా కాన్స్టిట్యున్సీలో ఆ పనులు పూర్తి అయితేనే చివరికంటే మాకు నీరు వస్తుంది. దానికోసం కూడా గారు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళడం